ఖమ్మం జిల్లా మధుర తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తే స్థానిక కాంగ్రెస్ నాయకులు చౌకబారు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనను ఎదిరించి అనేక అక్రమ కేసులను ఎదుర్కొంటున్న చరిత్ర వారదని చెప్పారు. ఇక కాంగ్రెస్ హామీలు అమలవుతున్నాయా అని అక్కడికి హాజరైన ప్రజలను శ్రీధర్ రెడ్డి ప్రశ్నించగా అమలు కావడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం తమని మోసం చేసిందని వారు నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీజేపీ ప్రజలతో కలిసి పోరాటం చేస్తారని కొండపల్లి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇలా ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉంది. ఇలా చెప్పిండు. ఇంకో వార్త చూసిన టీఆర్ఎస్ తోట ఎన్నడన్నా పొత్తున్నదా? ఎన్నడన్నా టీఆర్ఎస్ తో బీజేపీ కలిసి పనిచేసిందా? మెడకాయ మీద తలకాయ ఉన్నోడు చెప్పే ముచ్చటేనా ఇది? రాష్ట్రపతి ఎన్నికలలో ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిపి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి బీజేపీ అభ్యర్థి ఒక ఆదివాసీల ద్రౌపది మురుముగా ఓడించడానికి చూసింది మీరు కాదా? ఇలా మాట్లాడుతున్న ఇలా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో అంటగాగింది మీ నాయకుడు కాదా? ఆయనకు అవసరమైనప్పుడల్లా ఎమ్మెల్యేలను సప్లై చేసింది కాంగ్రెస్ నాయకులు కాదా? మా ప్రభుత్వం రాగానే కేసీఆర్ ని జైలుకు తోలుతాం, నరేంద్ర మోడీ గారు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదని చెప్పారు కదా. అవసరమైంది ఎన్నికలలో అధికారంలోకి వచ్చి మరి ఎందుకో కేసీఆర్ గారిని జైలుకు పంపలేదు. కాబట్టి ఎవరు ఎవరితో అంటగాగుతుండో, ఎవరు ఎవరితో సంబంధం పెట్టుకుండో, గత 3 సార్లుగా ఈ శాసనసభలో గెలవడానికి కేసీఆర్ తోని ఎవరు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడో అనంతటువంటి అమాయకులు మధుర నియోజకవర్గంలో లేరనేటువంటి విషయాన్ని గమనించాలి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 6 హామీలు అమలు చేయకపోతే చివరి హామీ అమలయ్యేదాకా భారతీయ జనతా పార్టీ బలహీన వర్గాల ప్రజల తరఫున పోరాటం చేస్తుంది. బీజేపీకి ఏం పని లేదు. బీజేపీ అనవసరమైనటువంటి వాళ్ళ భార్య పేరు